ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమకాండం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 8వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుతాను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పీలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. ఇక్కడ మరొక శ్రమను ప్రభు రప్పిస్తున్నాడు. పేలును చేయడం చూస్తున్నాం. ప్రభు అంటారు, మోషే అహరోనుతో చెప్పు, ఏమనంటే, నీవు నీ కర్రను చాపి ఈ దేశపు ధూళిని కొట్టు, అది ఐగుప్తు దేశమందు పేలవుతాయి అని చెప్పాడు. ఐగుప్తీయులు భూమికి గెబ్ అనే పేరు పెట్టి అది ఒక దేవత అని భూమిని పూజించేవారు. అందువలన దేవుడు ఆ దేవత వట్టిది అని భూమి ధూళిని దేవుడు మార్చేస్తున్నాడు. ఇలా చేసినప్పుడు మనుషుల మీద జంతువుల మీద పేలు ఉన్నాయంట. మనుషుల మీద జంతువుల మీద పేలు ఉన్నాయి. క్రింద పేలు అనే చోట ఫుట్ నోట్స్లో ఒకటని అంకేసి ఏమనుంది, మిన్నెల్లి అని ఉంది. మిన్నెల్లి. కీర్తన 105, కీర్తన 105 31. ఆయన ఆజ్ఞేయగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. హెబ్రీ భాష బైబిల్లో ఇక్కడ ఉన్నటువంటి దోమలు కానీ పేలు కానీ ఈ రెండు పదాలకి హెబ్రీ భాష బైబిల్లో ఒకే పేరు వాడారు, ఒకే పదాన్ని వాడారు. కాబట్టి పేలు, దోమలు, మిన్నెల్లి, వీటిలో పెద్ద విశేషం ఏం లేదు. దోమలను గురించి ప్రభు మనకు తెలియపరుస్తూ మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనం, అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. శాస్త్రులు పరిసయ్యుల గురించి ప్రభు మాట్లాడుతూ
వడకట్టేటప్పుడు దోమ కూడా లేకుండా వడకడతారంట. కానీ ఒంటెల్ని సహా మింగేస్తారు. దోమ చాలా చిన్నది, ఒంటె చాలా పెద్దది. అంటే దోమ లాంటి చిన్న చిన్న బలహీనతల్ని వడబోసి చాటుగా ఒంటెలాంటి పెద్ద పెద్ద దుష్ట కార్యాలు వాళ్ళు చేసేవారు అని దీని భావం. ఒంటెలాంటి పెద్ద పెద్ద దుష్ట కార్యాలు చేసేవారు. కాబట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి వాటితో ఐగుప్తు జనులను మన ప్రభు శిక్షిస్తూ ఉన్నారు. మిన్నల్లి అనేది కూడా హీనస్థితిని సూచిస్తూ ఉంది. తృణీకార పదాన్ని చూపిస్తూ ఉంది. ఒకసారి దావీదు సౌలుతో మాట్లాడుతూ తను తాను తక్కువగా ఎంచుకొని, నువ్వు మిన్నెల్లిని వెతకడానికి బయలుదేరి వచ్చావు కదా ఓ రాజా సౌలా అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం, క్షమించాలి 26వ అధ్యాయం 20వ వచనం. 26, 20 బి పార్ట్ చదువుతాను. ఒకడు పర్వతముల మీద కౌజు పెట్టును తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నెల్లిని వెదకుటకై బయలుదేరి వచ్చితివి అంటున్నాడు. కాబట్టి మిన్నెల్లి, దోమలు, పేలు, వీటికి మంచి అర్థాలు బైబిల్లో ఏమి లేవు. ఇంకా మనం చూస్తే శకునగాండ్రు కూడా, ఐగుప్తు దేశపు శకునగాండ్రు కూడా పేలును పుట్టించాలని తమ మంత్రముల చేత అలా చేశారు. కానీ అది వారి వల్ల కాలేకపోయింది. 3 పర్యాయాలు మాత్రమే వాళ్ళు చేయగలిగారు. 3 సార్లు మాత్రమే. కర్రను పాముగా చేశారు, నీళ్లను రక్తంగా మార్చారు, కప్పలను తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు పేలు చేయలేకపోతున్నారు. అది వాళ్ళ వల్ల కాలేదంట. ఆ తర్వాత వాళ్ళు ఆగిపోయారు. 19వ వచనంలో అంటారు, ఆ శకునగండ్రు ఏమంటున్నారు, ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. ఇది దైవశక్తి. ఆ మంత్రగాళ్ళకి అర్థమైంది ఇది దైవశక్తి అని. వాళ్ళు తేటగా గ్రహించుకోగలిగారు. అంటే మోషే, అహరోన్లు దేవుని శక్తి గలవారు, దేవుని శక్తి చేత పనులన్నీ చేస్తున్నారని వాళ్ళు అర్థమైంది వాళ్ళకి. ఈ దినాల్లో దేవుని పిల్లలైనటువంటి మనలో కూడా దైవశక్తి ఉంది వీళ్ళలో అనే విషయాన్ని గ్రహించుకుంటున్నారా లేదా మన చుట్టూ ఉన్నవాళ్ళు అని మనం ఆలోచన చేయాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాను. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకు, గారడి విద్య గలవారికి, కల్దీయులకును, జ్యోతిష్యుకులను, పైగా వాళ్ళందరిపై అధిపతిగా అతన్ని నియమించాను. బెల్షజరు తల్లి చెప్తా ఉంది. ఆమె చెప్తా ఉంది, రాణి చెప్తా ఉంది ఏమని, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు
పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివి గలవాడై ఉన్నాడు. అందుకే నీ తండ్రికి అతను కనుగొన్నాడు. అందుకే శకునగండ్రకి, గారడి విద్య గలవారికి, కల్దీయులకు, జ్యోతిష్యులకు పైగా అధిపతిగా అతను నియమించాడు అంటాడు. అధిపతిగా నియమించాడు. కాబట్టి దానియేలు గురించి ఆ రాణి ఏం చెప్తుంది? నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు, దైవ జ్ఞానాన్ని, బుద్ధిని కలిగినటువంటి వాడు అని రాణి చెప్తా ఉంది. అతడు దైవజ్ఞానం గలవాడని ఆ దేశంలో అనేక మందికి తెలిసింది. పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అంటుంది ఆమె. అంటే వాళ్ళ దేవతలను పూజించేవారు కాబట్టి ఆ భాష వాడుతున్నారు. కనుక దానియేలు దేవుని ఆత్మ గలవాడని వాళ్ళు తెలుసుకున్నారు. ఆదికాండంలో కూడా 41వ అధ్యాయంలో, ఆదికాండం 41, ఫరో యోసేపుని గురించి చెప్తాడు. యోసేపు గురించి చెప్తాడు. 41వ అధ్యాయం 38, 39 వచనాలు. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అన్నాను. దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా అంటాడు ఫరో. యోసేపుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనలను గూర్చి కూడా మనం ఉన్నటువంటి స్థలాల్లో ఉన్నటువంటి ప్రజలు మనం దైవజ్ఞానం గలవారమని చెప్పగలరా? వీళ్ళ దైవజ్ఞానం గలవాళ్ళు అని మన గురించి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చెప్పగలరంటారా? ఎప్పుడు చెప్తారో తెలుసా? ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు మన చుట్టూ ఉన్న జనులు మనం జ్ఞానం కలిగిన వాళ్ళమని, దైవజ్ఞానం కలిగిన వాళ్ళమని వాళ్ళు అర్థం చేసుకోగలరు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఆయన కట్టడలను మనం అనుసరించి నడిస్తే అదే మనకు జ్ఞానం, అదే మనకు వివేకం అంటున్నాడు. అప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు నిశ్చయముగా ఈ గొప్ప జనం జ్ఞాన వివేకాలు కలిగినటువంటి జనము అని చెప్పుకుంటారు అని ప్రభు తెలియపరుస్తుంది. కాబట్టి దావీదుని గూర్చి కూడా ఫిలిస్తీయుల రాజు అంటాడు, నీవు నిజంగా యథార్థవంతుడు అయ్యా, నీ యందు నాకు ఏ దోషం కనబడలేదు. దేవదూతలాగా నీవు నా దృష్టికి కనబడుతున్నావు అని ఫిలిస్తీయుల రాజు దావీదు గురించి చెప్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తుల గురించి చక్కటి సాక్ష్యాలను మనం విశేషంగా చూడొచ్చు. కాబట్టి ఈనాడు మనం ఉన్నటువంటి స్థలంలో మనల్ని గూర్చి ఈ సాక్ష్యం ఉన్నదా లేదా పరీక్షించుకొని
అటువంటి సాక్ష్యం కలిగి జీవించడం ప్రయోజనకరం. ఇంక 19వ వచనంలో మనం చూస్తాం బి పార్ట్లో. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయాను. ఆలోచన చేయండి. ఇలాగా కఠినపరుచుకోవడం, దేవుని మాట వినకపోవడం ప్రతిసారి ఫరోను గురించి మనం చూస్తున్నాం. అందుకే ఫరో నాశనమైపోయాడు. ఇంకా 20వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చూస్తే ఈగలను పంపించాడు దేవుడు. 20వ వచనం. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును, నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇండ్లలోకి ఈగల గుంపులను పంపేదను. ఐగుప్తీయుల ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును. మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించేదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనెను. దేవుడు మోషేను ఫరో యొద్దకు పంపిస్తా ఉన్నాడు. నీవు అతన్ని చూసి నన్ను సేవించటానికి నా ప్రజలను పోనిమ్మని నా ప్రభువు చెప్తున్నారు. నీవు నా ప్రజల్ని పోనీయకపోతే నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ఇండ్లలోకి ఈగల గుంపులను పంపిస్తాను అని ప్రభు చెప్పమన్నారు. ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రతిసారి ఫరోకి అవకాశాన్ని, తరుణాన్ని ఇస్తూనే వస్తూ ఉన్నాడు. అప్పటికి 4 సార్లు ఫరో దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. ఇప్పటికే ఫరోని, అతని దేశాన్ని నిర్మూలన చేయడం దేవునికి గొప్ప సంగతి ఏం కాదు. వెంటనే ప్రభువు వాళ్ళని నిర్మూలన చేయకుండా, ప్రేమగల దేవుడు కాబట్టి, నీవు నా ప్రజలను పోనీయకపోతే ఈగలను పంపుతాను అంటున్నారు. ఒకవేళ ప్రజల్ని పంపించేశాడు అనుకోండి ఫరో, ఆ శిక్ష వచ్చేది కాదు. ఫరో శిక్షలు రావడానికి సమ్మతిస్తూ ఉన్నాడు. శిక్షన్నా భరిస్తున్నాడు కానీ, శిక్ష పొందడానికైనా ఇష్టపడుతున్నాడు కానీ, ఇశ్రాయేలుని పంపించడానికి అతనికి మనసు రావట్లేదు. కాబట్టి ఆ దేశం మీదకి ఈగలు గుంపులుగా వచ్చాయి. ఐగుప్తు దేశం అంతటా వ్యాపించాయట. ఇరవై 24వ వచనంలో, యెహోవా అలాగు చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంట్లోనికి, అతని సేవకుల ఇంట్లోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. ఐగుప్తీయులు ఈగలను కూడా దేవుడిగా భావించి ఈగల రూపంలో ఉన్నటువంటి విగ్రహాలను చేయించుకుని ఇంట్లో పెట్టుకునేవారంట. అందువలన దేవుడు ఈగలను పుట్టించాడు. అందువల్ల దేవుడు ఈగల్ని పుట్టించాడు. కీర్తన గ్రంథంలో 78వ కీర్తన. ఓకే,
అయితే 78వ కీర్తనలో 45వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 78వ కీర్తన 45వ వచనం. ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. ఏమనుంది ఇక్కడ? జోరీగలు అనుంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పొడుట చేత అది చెడు వాసన కొట్టును. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగల పొడుట చేత అది చెడు వాసన కొడుతుంది. బుక్కావాని తైలం అంటే పరిమళ తైలం, సెంట్ అన్నమాట. అందుకే అంటాడు, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచితే జ్ఞానాన్ని ఘనతను తేలగొడుతుంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈగ మంచి అర్థంతో లేదు, ఇక్కడ మంచి అర్థంతో లేదు. ఇంకా ఈగల వలన ఆ దేశం చెడిపోయిందంట. ఈగల గుంపు వలన దేశం ఏమైంది? చెడిపోయింది. 24వ వచనంలో ఏమనుంది? ఆ దేశం, ఆఖరిలో, ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. 78వ కీర్తన 45వ వచనంలో చదువుకున్నాం కదా, ఆ ఈగలు వారిని తినివేశాను. ఆ ఈగల గుంపుల వల్ల వాళ్ళకి బాధ కలిగిందంట. బాధకరమైన ఈగల గుంపులు అంటాడు 24వ వచనంలో, మన భాగంలో, నిర్గమాకాండం 8:24లో. బాధ కలిగించాయి ఆ ఈగలు. రెండవది, ఆ ఈగల గుంపుల వలన దేశం చెడిపోయింది. 78వ కీర్తనలో చదివినట్టు ఆ ఈగలు వారిని తినేసినాయి అంట. ఈ 3 విధాలుగా ఈగల వల్ల వాళ్ళకి నష్టం కలిగింది. ఈగల వల్ల వాళ్ళకి నష్టం కలిగింది. మేలు జరగలేదు ఈగల వల్ల, చెడే జరిగింది. ఇంకా 22, 23 వచనాలు మనం చూస్తే, మరియు భూలోకంలో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషెను దేశమును వినాయించేదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచేదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనని. ఇక్కడ 22, 23 వచనాలు చూస్తే, భూలోకంలో నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకుంటావు. ఎందుకనంటే, ఇదిగో ఈ ఈగల గుంపులు వచ్చినటువంటి ఆ రోజుల్లో నేను నా ప్రజలను మినహాయిస్తాను. నా ప్రజలు నివసించేటువంటి చోట ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను అని చెప్తున్నారు ప్రభు. అవునండి, దేవుని ప్రజలు ప్రత్యేకంగానే ఉండాలి, అన్యులతో ఎప్పటికీ కలవకూడదు. లేవీకాండం 20వ అధ్యాయం, లేవీకాండం 20వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుతాను. 25, 26. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును, పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువునని కానీ, ఏ పక్షి వలనని కానీ, నేల మీద ప్రాకు దేని వలన కానీ మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నావారై ఉండినట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. మీరు నావారు, నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులై ఉండాలి.
మీరు నా ప్రజలై ఉండేటట్లు అన్యజనుల్లో నుండి నేను మిమ్మును వేరుపరిచితిని అంటున్నారు ప్రభు. మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి, నేను పరిశుద్ధుడిని. మీరు నా వారై ఉండాలి, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల్లో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచితిని అంటున్నాడు. కాబట్టి మనం దేవుని ప్రజలుగా యేసుక్రీస్తు వారుగా ఉండుటకు ప్రభు మనల్ని పిలిచాడు. కాబట్టి మనం ప్రత్యేకంగానే ఉండాలి. లోకము నుండి దేవుడు మనల్ని వేరుపరిచారు. మనం దేవునికి చెందిన వారంగా, దేవుని ప్రజలంగా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 ఏమంటారు భక్తుడు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. కాబట్టి అన్ని జనులతో మనం కలిసిపోకూడదు. ఇప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలని ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు వీళ్ళిద్దరూ 6వ అధ్యాయంలో కలిసిపోయినట్టు మనం చూస్తాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, దేవుని కుమారులు అంటే దేవదూతలు కాదు అని మనం చెప్పుకున్నాం. దేవుని కుమారులు అంటే షేతు సంతానం, ఆదాములో నుంచి వచ్చినటువంటి కయీనుకు హేబేలుకు ప్రతిగా వచ్చినటువంటి షేతు సంతానం. హేబేలుకు ప్రతిగా దేవుడిచ్చిన షేతు సంతానాన్ని దేవుని కుమారులు అనొచ్చు అంటారు. కయీను సంతతి వారిని నరులు. ఆలోచన చేయండి, వీళ్ళిద్దరూ కలిసిపోయారు. దేవుని కుమారులు నరుల కుమార్తెల్లో చక్కని వారిని చూసి పెండిళ్ళు చేసుకున్నారంట. ఏమైంది? జలప్రళయం వచ్చి మొత్తం సర్వం నాశనం అయిపోయింది. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నాశనం ఎప్పుడు వచ్చిందంటే, దేవుని పిల్లలు లోకంతో కలిసిపోతే అక్కడ నాశనం తటస్థించదు, నాశనం కలుగుద్ది అనమాట అక్కడ. కాబట్టి గమనించండి, మనం ప్రత్యేకంగానే ఉండాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలు. ప్రభు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ఆ ప్రభు మనల్ని లోకంలో నుండి సంఘము అనే పదాన్ని ఎక్లీషియా అంటారు. ప్రత్యేకించబడిన వారి యొక్క గుంపు సంఘం అంటే. మనం పాపం నుండి, లోకం నుండి ప్రభు కొరకు, ఆయన బిడ్డలుగా జీవించుట కొరకు ప్రత్యేకించబడ్డాం. కాబట్టి లోకంతో ఎప్పటికీ మనం కలవకూడదు. అందుకే పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:22 అంటాడు, కీడుగా కనబడు ప్రతి దానికి మీరు దూరంగా ఉండండి అంటాడు. కీడుగా కనబడేటువంటి ప్రతి దానికి మనం ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. ప్రభు అంటారు ఇంకా, గోషేను దేశంలో ఈగల గుంపులు లేవు అని ప్రభు చెప్తున్నారు. అంటే 22వ వచనంలో ప్రభు గోషేను దేశాన్ని వినాయిస్తాను, అక్కడ ఈగల గుంపులు ఉండవు అని చెప్తున్నారంటే, అంతకుముందు వచ్చినటువంటి కప్పలు, పేలు అందరి మీదకి వచ్చినాయేమో బహుశా. అంటే వాటి వల్ల, కప్పల వల్ల, పేల వల్ల ఆ బాధ కూడా ఇశ్రాయేలీలకు కలిగి ఉండొచ్చు. అయితే ఇప్పుడు వీటిని వినాయిస్తాను అంటున్నాడు ప్రభు. కొన్నిసార్లు తన పిల్లలకు కూడా కొన్ని పాఠాలు నేర్పించడం కోసం దేవుడు కొన్ని శిక్షలను పంపిస్తూ ఉంటాడు. దేవుడు కొన్ని శిక్షలు పంపిస్తారు. తన పిల్లలకి పాఠాలు నేర్పించాలి.
అందుకే ప్రభు కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటారండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం మొదటి నుంచి. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. రెహబాము సొలొమోను కుమారుడు. అతని రాజ్యం స్థిరపడిన తర్వాత, తాను బలపరచబడిన తర్వాత అతడు ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంట? విసర్జించారు. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శేషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకు వచ్చాను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించియుండిరి. అతడు యోదాకు సమీపమైన ప్రాకార పురములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా, ప్రవక్త అయిన షెమయ రెహబామునద్దకును శేషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యోదావారి అధిపతుల వద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించిదిరి గనుక నేను మిమ్మను శేషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులు రాజు తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకున్నారు. వారు తమ్మును తాము తగ్గించుకున్నట్టు యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. వారు తమ్మును తాము తగ్గించుకునేది గనుక నేను వారిని నాశనము చేయక శేషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులైండుటకును ఎంత భేదమున్నదో వాళ్ళు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. ఇక్కడ రెహబాము కాలంలో, సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యం స్థిరపడింది. తాను బలపరచబడ్డాడు రెహబాము. ఆ తర్వాత రాజ్యం స్థిరపడిన తర్వాత, రాజు బలం పొందుకున్న తర్వాత అతను ఇశ్రాయేల్ వారు కూడా ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంట? విసర్జించారు. వాళ్ళందరూ యెహోవా ఎడల ద్రోహం చేశారంట. అందుకే రాజైన రెహబాము పరిపాలిస్తున్న 5వ సంవత్సరం అందు ఐగుప్తు రాజైన శేషకుని ప్రభు యెరూషలేము మీదకి పంపించాడు. ఇంకా అతనితో పాటు ఐగుప్తు నుంచి వచ్చినటువంటి వాళ్ళలో లూబీలు, సుక్కీలు, కూషీలు అనేవారు లెక్కకు మించిపోయి ఉన్నారంట. యోదాకు సమీపమైన ప్రాకారాలన్నిటిని పట్టుకున్నారంట. వాళ్ళు యెరూషలేము దగ్గరికి వచ్చారు. అప్పుడు ప్రవక్త అయిన షెమయాను దేవుడు పంపిస్తాడు. షెమయ రెహబాము దగ్గరికి వస్తాడు. ఇంకా యోదావారి అధిపతుల దగ్గరికి వచ్చాడు. యోదావారి అధిపతులు ఆ శేషకు భయపడి యెరూషలేముకి వచ్చి దాక్కున్నారు రాజు దగ్గర. వాళ్ళందరి దగ్గరికి వచ్చాడు. ఇదిగో, మీరు నన్ను విసర్జించారు కాబట్టి నేను మిమ్మల్ని శేషకు చేతిలో పడేశాను అంటాడు. ప్రభు చెప్తున్నాడు ఈ మాట అని ప్రవక్త అయిన షెమయ చెప్తాడనమాట. అప్పుడు ఇశ్రాయేల్ అధిపతులందరూ, రాజు కూడా తమను తాము తగ్గించుకున్నారంట. యెహోవా న్యాయస్థుడు, మేము తప్పు చేశాం, మేము ఆయన విడిచిపెట్టి, ఆయన మాటను, ఆయన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి మేము తప్పు చేశామని వాళ్ళు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించారు. వాళ్ళు తాము తగ్గించుకోవడం ప్రభు చూశారు కాబట్టి మళ్ళీ ప్రభు షెమయాకు ఇలా సెలవిచ్చారు. ఏమనంటే, వాళ్ళు తమ్మును తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చేయను. శేషకు చేతిలో పడకుండా, శేషకు ద్వారా నా ఉగ్రత యెరూషలేము మీద కుమ్మరించకుండా త్వరలోనే నేను వారికి రక్షణ దయచేస్తాను అని ప్రభు మళ్ళా షెమయ ద్వారా తెలియపరిచారు. కాబట్టి దేవుని పిల్లలకి కొన్నిసార్లు వాళ్ళు పాఠాలు నేర్చుకోవడం కోసం దేవుడు కొన్ని శిక్షలు పంపిస్తారు. హెబ్రీ పత్రిక 12:10 ఆ మాట అంటారు కదా,
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షించుచున్నాడు. మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తారు. కాబట్టి మనం గమనిస్తే కొన్ని శిక్షలు ఇశ్రాయేలు మీద కూడా వచ్చాయి, అంతకుముందు వచ్చినటువంటి కప్పలు, పేలు. అయితే ఇప్పుడు ఈగల గుంపు ద్వారా వచ్చే శిక్ష ఇశ్రాయేలుగా లేకుండా చేస్తాను అని ప్రభు చెప్తున్నారు. సముద్ర గ్రంథకర్త అంటాడు 17:10, మూర్ఖునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతుడికి ఒక గద్దింపు మాట లోతుగా నాటద్దు అంటాడు. అంటే 2-3 శిక్షలు ఇశ్రాయేలుకి సరిపోని వాళ్ళు పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ప్రత్యేకించబడ్డారు. అయితే ఇప్పుడు ఐగుప్తు దేశం అంతటా ఈగలు ఉన్నాయి, కానీ గోషెన్లో లేకుండా ఉన్నాయి. ఇది ఆశ్చర్యం. అంటే ఈగల్ని దేవుడు రమ్మంటే వచ్చాయి, పొమ్మంటే పోయినాయి. ఎక్కడి వరకు ఉండాలని ఆజ్ఞాపించాడో అక్కడి వరకే ఉన్నాయి. ఐగుప్తులోనే ఉండాలని చెప్పాడు, అవి ఐగుప్తులోనే ఉన్నాయి. గోషెన్ దేశంలో ఉండకూడదన్నాడు, అవి లేవు అక్కడ. ఒక్క ఈగైనా దేవుని హద్దు దాటలేదు. ఈగలు ఎంత గొప్పగా దేవుని మాట విన్నాయి చూడండి. కాకులు దేవుని ఆజ్ఞను గైకున్నాయి. కాకులు అందరి చేతుల్లో ఎత్తుకుపోతాయి, కానీ అవి తీసుకొచ్చి ఆహారాన్ని పెట్టిన ఏలియాకి కాకులు దేవుని ఆజ్ఞను గైకున్నాయి. మృగములు దేవుని ఆజ్ఞను గైకున్నాయి. చేపలు సహా దేవుని మాటకు లోబడి, కానీ మానవుడి దేవుని మాట వింటలేదు. ఇక్కడ దేవుడు ఎన్నో విధాలుగా తన శక్తిని ఫరోకు చూపిస్తున్నాడు, కానీ ఫరో దేవుని మాటకు విధేయత చూపట్లేదు, దేవుని మాట వినట్లేదు. ఈ దినాల్లో కూడా చాలామంది దేవుని శక్తిని చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. దేవుని నమ్ముకున్న వారి భక్తులలో జీవితాల్లో ఉన్నటువంటి నూతనమైన మార్పును వారు చూస్తూ ఉన్నారు. దేవుని ప్రజల ద్వారా వినిపించబడుతున్నటువంటి సత్యాలు వింటున్నారు. నిజమైన దేవుడు ఆయనే అనేటువంటి విషయాన్ని లోకస్తులు తెలుసుకుంటున్నారు, కానీ దేవునికి లోబడట్లేదు. అలాంటి వాళ్ళు ఫరోను పోలి నాశనం చేయబడతారు. కాబట్టి మనం దేవుని మాట విని దేవునికి మనం లోబడి జీవించాలి. మన ప్రత్యేకతను లోకానికి ప్రదర్శించాలి. మన ప్రత్యేకత చూసి అనేకులు ప్రభువుని తెలుసుకునేటట్లుగా మనం గుర్తించాలి. మిగిలిన విషయాలు రేపు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.